నేను ఒకటే చెప్పదలుచుకున్నా అధ్యక్ష, ఈరోజు వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది, కామారెడ్డిలో చంద్రశేఖరరావు గారిని ప్రజలు ఓడగొట్టిండ్రంటే ప్రజల ఆగ్రహం ఎట్లుందో అధ్యక్ష, నాకు ఓటమి మొదటిసారి కాదు, నేను ఓడినా గెలిచిన. కానీ ఆయన ఇంద్రుడు చంద్రుడు దేవుడు, తెలంగాణ ప్రదాత, తెలంగాణను ఉద్ధరించడానికే తెలంగాణకి ఆయన జాతి పిత అని, వీళ్ళు తెలంగాణ జాతి పిత అని చెప్పుకున్న చంద్రశేఖరరావును కామారెడ్డి ప్రజలు బండకేసి కొట్టి ఒక సామాన్యుని ఎమ్మెల్యేగా గెలిపించారు. నేను ఆ రోజే చెప్పిన, నేను పోతుండొచ్చు కానీ పోతా పోతా నిన్ను పట్టుకొని పోతా అని, నేను పోతా పోతా నిన్ను పట్టుకొని పోతా అని. సో కామారెడ్డిలో ఓడగొట్టిన ప్రజలు తిరస్కరించిన ఎందుకు ఇంకా బుకాయించాలనుకుంటున్నారు అధ్యక్ష? ఎందుకు బుకాయిస్తున్నారు? ఇప్పటికైనా నేను చెప్తున్నా అధ్యక్ష, మూసీ ప్రాజెక్టును కట్టాలన్నా వద్దా మీరు చెప్పండి, మెట్రో రైళ్లు విస్తరించాలన్నా వద్దా మీరు చెప్పండి, రేడియల్ రోడ్స్ వేయాలన్నా వద్దా చెప్పండి, రీజనల్ రింగ్ రోడ్డును నిర్మించాలన్నా వద్దా మీరు చెప్పండి, హైదరాబాద్ నగరానికి గోదావరి జలాలను తరలించాలన్నా లేదా మీరు చెప్పండి, తెలంగాణ రాష్ట్రానికి మీరు పెట్టుబడులను తేవాలంటున్నారా వద్దంటున్నారా చెప్పండి. ఈరోజు ప్రపంచంలోనే అత్యధికంగా ఇన్ఫోసిస్ సంస్థ హైదరాబాద్లో అత్యధికంగా జాబులు ఉన్నాయి. మేము వచ్చినాక ఇన్ఫోసిస్ విస్తరించినాం, విప్రో విస్తరించినాం, మేము వచ్చినాక కాగ్నిజెంట్ను విస్తరించిపించినాం. ఆమ్జన్ బయోటెక్ కంపెనీ అమెరికాలో ఉండి ఫస్ట్ టైం హైదరాబాద్లో పెట్టుబడులు తీసుకొచ్చినాం. ఆయన 10 ఏళ్ళు మంత్రిగా ఉంటే 20,000 కోట్లు తెచ్చిండు దావోస్లో పోయి. నేను 10 నెలల్లో సరిగా 1 సంవత్సరం తిరిగే లోపల 2,20,000 కోట్లు పెట్టుబడులు తెచ్చిన. ఇది నా సమర్థత. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.